Hi, hello, welcome to my YouTube channel. Today we are discussing about integers. అసలు ఇంటీజర్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఇంటీజర్స్ డెఫినిషన్, నెక్స్ట్ నెంబర్ లైన్లో ఆ ఇంటీజర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఇంటీజర్స్ ఆర్ ద collection of whole numbers. Whole numbers and negative numbers. Negative numbers. ఇంటీజర్స్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3. ఓకే, ఒక నెంబర్ లైన్ చూద్దాం. కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఏమన్నారు? ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4, 5. ఓకే, అండ్ నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? -1, -2, -3, -4, -5. ఓకే, హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఒక నెగిటివ్ నెంబర్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ఇంటీజర్స్ అని అంటారు. ఓకే అండి, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ 1, ఈ 2, 3, 4, 5 ఇవి 0కి ఎట్ సైడ్ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్. ఈ 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఏంటి? పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ ఏంటి? పాజిటివ్ నెంబర్స్. అంటే 0కి రైట్ సైడ్ ఉంటవేంటి? పాజిటివ్ నెంబర్స్. లెఫ్ట్ సైడ్ ఉంటే ఇవన్నీ ఏంటి? నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్. 0కి లెఫ్ట్ సైడ్ ఉంటే వాటిని ఏమంటారు? నెగిటివ్ నెంబర్స్. 0కి రైట్ సైడ్ ఉంటే వాటిని ఏమంటారు? పాజిటివ్ నెంబర్. 0 ఇప్పుడు 0 అనేది ఏంటి? 0 ఈజ్ నైదర్ పాజిటివ్ అంటే పాజిటివ్ కాదు, అలా అని నెగిటివ్ కూడా కాదు. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఓకే, ఈ 0 కంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి? పెద్దగానే. అంటే 0, 1 పెద్దది, 2 పెద్దది. అంటే ఈ 0 లెస్ దాన్ ఈ పాజిటివ్ నెంబర్స్. ఓకే, అంటే 0 కంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి? పెద్దదిగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 0 ఈజ్ లెస్ దాన్ పాజిటివ్ నెంబర్స్. అంటే 0 లెస్ దాన్ పాజిటివ్ నెంబర్స్. నెక్స్ట్ 0 అనేది ఈ అన్నిటికంటే పెద్దవిగా ఉంటాయి. 0 ఈజ్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి. 0 కంటే 5 పెద్దదా కాదా? వెరీ గుడ్. 0, 4 తీసుకుందాం. -4 0 పెద్దదా -4 పెద్దదా అంటే ఏంటి? 0 పెద్దది. ఓకే, 0 పెద్దది కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి? గ్రేటర్ దాన్.
Okay, understand? Next, ఇంకొక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఆర్ నాట్ ఇంటీజర్స్. ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్ పాయింట్స్ కానీ ఉంటే అవేమిటి, ఇంటీజర్సా? కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -2.0 ఉంది, 2.1 ఉంది. అది ఇంటీజరా కాదా అంటే అది ఏంటి, పాయింట్లో ఉంది కాబట్టి అది ఏం చెప్పాలి, ఇంటీజర్ కాదు అని చెప్పాలి. ఓకే, దీనికి వీటికి ఎగ్జాంపుల్ నాన్ ఇంటీజర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటి, 1/4, 7.52, 0.05. ఇవేంటి, ఒకటి ఫ్రాక్షను, డెసిమల్ పాయింట్. అలా ఉంటే ఏమైద్ది, అవి ఇంటీజర్స్ అనేవి కావు. ఇంటీజర్స్ అయితే ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటీజర్స్ అయితే -1, -31, 30 ఇవన్నీ ఏంటి, ఇంటీజర్స్కి ఎగ్జాంపుల్. నాన్ ఇంటీజర్స్ ఏంటి, 1/4, 7.52, 0.05 ఇవన్నీ ఏంటి, నాన్ ఇంటీజర్స్. అంటే ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ కానీ ఉంటే అవి ఇంటీజర్స్ అయితే కావు. ఓకే, అండర్స్టాండ్? If you have any doubts, please comment me. Please like, share and subscribe. For more videos, please visit Subject Zone. Thank you very much.